అలాగే సెటకేళ్ళకైతే మనం పెద్ద మూవీ అయితే చూసేసాము. 10కి అయితే 10 షోకి అయితే వెళ్ళిపోయాము, చూసేసాం ఎట్టకేళ్ళకి మూవీ అయితే. నాకు ఒకటి అర్థమైతే అవ్వదు, ఎందుకంటే బుజ్జిబాబు గారి మూవీస్లో అయితే ఏదో ఒకటి అయితే కట్ చేస్తా అయితే చూపిస్తారు. ఆ సినిమాలో చూస్తే ఏదో ఉపేంద్రలో చూస్తే ఏదో కట్ చేస్తారు, ఈ సినిమాలో చూస్తే ఏదో కట్ చేస్తారు. నాకైతే ఈ సస్పెన్స్ అయితే అర్థం కాదు. ఈ సినిమాలో కూడా నేను పోయేటప్పుడు అయితే ఒకటే అనుకున్నాను, ఏదో ఒకటి కట్ చేస్తారు హీరోకి అని. అటకేలకు సినిమాలో కాల్ అయితే కట్ చేస్తారు, అది ఒక సీన్లో చూపిస్తారు. నేను రివీల్ చేయకూడదు, కానీ రివీల్ చెప్పాలి కాబట్టి ఏదో ఫన్గా చెప్పాను మీకోసం. ఇంకా మూవీకి అయితే మనం వెళ్ళిపోదాం, మూవీ ఎట్లా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్లో అయితే ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు. స్టోరీ నేను మొత్తం రివీల్ చేయను, కొంచెం అయితే రివీల్ చేస్తాను. అది ఏంటి అంటే, ఎవరైతే ఉన్నారో ఆ హీరో ఒక ఊరు కోసం, వాళ్ళ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరు జనాభా లెక్కల్లో ఉండదు, దానికోసం ఆయన ఆ జనాభా లెక్కలోకి తీసుకురావాలి, ఆయనకి ఆ ఊరికి ఒక గుర్తింపు రావాలని చెప్పేసి ఆయన అయితే వెయిట్ చేస్తుంటాడు. అదే మెయిన్ థింగ్, ఆ ఊర్లో అయితే చిన్న స్టేషన్ కూడా ఉండదు, ఆ స్టేషన్ తీసుకురావాలని చెప్పేసి అయితే పోరాడుతూ ఉంటాడు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి ఒక గేమ్ ద్వారా నేను పోవాలి, దేని ద్వారా ఒకటి నేను వెళ్ళి మన ఊరికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే పోరాడుతూ ఉంటాడు. దీనికోసం ఎక్కడెక్కడికో అయితే వెళ్తూ ఉంటాడు, ఎవరినెవరినో కలుస్తూ ఉంటాడు. ఫైనల్గా ఇది ఆయన తెచ్చుకున్నాడా లేదా అని చెప్పేసి మూవీలో చూపిస్తారు. ఓవరాల్గా మనం రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసుకుంటే పీక్స్ అని చెప్పచ్చు. ఆయన కూడా ఎక్కడ తగ్గలేదు, ఆ బాడీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఆయనకి ఇచ్చిన రోల్ అయితే ఒక రేంజ్లో చేశాడు. ఇంకా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కొంచెం ఉంటుంది సినిమాలో, నార్మల్గా చూపించారు, ఇంకా కొంచెం బోల్డ్గా అయితే చూపించారు. ఇంకా మనం ఎవరైతే ముఖ్యంగా మాట్లాడుకోవాలో మిర్జాపూర్లో ఉంటారు కదా, ఆయన అయితే మున్నా భయ్య, ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఒక ఫ్రెండ్ రోల్, ఒక విలన్ రోల్ అయితే చూపించారు. ఆయన కూడా బాగా చూపించారు. వాళ్ళ ఊర్లో ఎవరైతే పెద్దకి పోటీగా ఉంటాడో ఆయన రోల్గా చూపించారు. నేనైతే రివీల్ చేయను, కానీ కొన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓవరాల్గా సినిమా అయితే పీక్స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కానీ లాస్ట్లో నాకు ఎందుకో డల్గా అయితే అనిపించింది. ఏదో లాగిన పర్ఫార్మెన్స్ అయితే వచ్చినట్టు నాకైతే అనిపించింది సినిమాలో చూస్తుంటే. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ అది చేసేయండి. ఇంకా మూవీ ఎంతమందికి నచ్చిందో, ఎంతమందికి యావరేజ్గా అనిపించిందో అది కూడా కామెంట్ అది చేసేయండి. నాకైతే మూవీ అయితే కొంచెం యావరేజ్గా అయితే అనిపించింది, ఎందుకంటే లాస్ట్లో కొంచెం ఏదో లాగినట్టు అయితే అనిపించింది. అది స్టోరీలో ఒక మిక్స్ అయిపోయి ఉంటుంది, ఎక్కడా కూడా బోర్ అనేది అనిపించదు. హీరో ఎట్టకేలకు మన ఊరి కోసం ఏం చేశాడని చెప్పేసి స్టోరీలో అయితే ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.